నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. జెండా చెట్టు సెంటర్ సమీపంలోని తోమటివారి వీధిలో తెల్లవారుజామున గౌస్ బాషా అనే వ్యక్తి ఓ ఇంటిలో బియ్యాన్ని ఆన్లోడ్ చేస్తుండగా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 151 బస్తాలు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమంగా మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేశారు. జెండా చెట్టు సెంటర్ సమీపంలోని తోమటివారి వీధిలో తెల్లవారుజామున గౌస్ బాషా అనే వ్యక్తి ఓ ఇంటిలో బియ్యాన్ని ఆన్లోడ్ చేస్తుండగా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 151 బస్తాలు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమంగా మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు.